ఏమిటి అలా ఉన్నావు? ఆ భద్రాచలం సీతారాముణ్ణి రాజీ రంపాన పెట్టి మొత్తానికి మొగుడిని దక్కించుకున్నావు. ఇంకా ఎందుకే దిగులు? అది కాదే, నీకు అసలు తెలీదు. రాత్రంతా నిద్ర ఉండదుగా, అందుకని. శోభ, అబ్బా మీ ఆయన ఎంత అందంగా ఉన్నాడే. నవమన్మధుడే, వచ్చి చూడు. రావే రావే రా. ఆగోయా సత్యం, అమ్మాయిని తీసుకొచ్చి ఈ పక్కన కూర్చోబెట్టి ఫోటో తీయించు. లక్ష్మి, లక్ష్మి, అమ్మాయిని ఇలా తీసుకురా. శోభా, శోభా, ఇక్కడ లేదత్తయ్యా. అమ్మాయి శోభా, ఇక్కడ లేదు పిన్ని. ఇక్కడ లేదా? శోభా అక్కడి ఇక్కడ లేదమ్మా, పై గదిలో ఉంటేమో. ఆహా, ఏమిటమ్మా ఇలా వచ్చేసావు? ఏం జరిగింది అసలు? చెప్పవే, చెప్పమ్మా, చెప్పవే, చెప్పమ్మా. ఆనాడు నేను అమ్ముడు పోయింది ఎవరికో కాదత్తయ్య, ఎవరికో కాదు, నా భర్తకే. అవునత్తయ్య. శోభ, నువ్వు అదృష్టవంతురాలివి. కట్నం ఇస్తేనే గాని కాపురాన్ని తీసుకెళ్ళిన నీ భర్త నీకు కట్నం ఇచ్చి స్వీకరించాడు. చిన్నప్పుడు వేసిన ఆ 3 ముళ్ళు ఎంత పవిత్రమైనవో, ఎంత బలమైనవో చూసావా? ఏమిటత్తయ్య నీ సంబరం? ఈనాడు ఆయన భర్త, కానీ ఆనాడు శోభ, నేను కాకుండా ఇంకెవరు 10,000 ఇచ్చినా నువ్వు ఈ పని చేసేదానివి కదా అని అడిగితే నేనేం చెప్పను. నేనేం కావాలి, నేనేం కావాలత్తయ్యా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఏం లేదండి, ఏం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? భద్రాచలం. అక్కడ నీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా మేనత్తుందండి. అక్కడ ఆవిడకి ఏమైనా ఒంట్లో బాగోలేదా? ఏమిటయ్యా, పోలీసులు ఇంకా రాలేదా? ఎప్పుడో తెలియపరిచాం, ఇంతవరకు రాలేదు.
అదిగో వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది. రామ్మారా లోపలికి వెళ్ళి చూడమ్మా, జరగకూడదు జరిగిపోయింది. అనుకోలేదు బాబు, ఆ పిల్ల ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేదు. నువ్వెందుకమ్మా బాధపడతావు? బాధపడవలసింది వాళ్ళు. బాధే కదరా, కోళ్ళు అని గుండెలు బాదుకుంది. మా ఇంటి మహాలక్ష్మిని కాపురానికి తీసుకురావడం లేదని నన్ను నానా మాటలో ఉంది. ఇప్పుడు అంటాను, దీనికి మీరే కారణం. ఎందుకు? ఎందుకా? కట్నం అని వాళ్ళని రాచి రంపాన పెట్టారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరుగుంటే ఆ పిల్లకి పాడుబుద్ధి పుట్టుండేది కాదు. దుర్బుద్ధి అనేది పుట్టుకతోటే పుడుతుంది. అంత మాట అనకండి. ఆ లేచిపోవడం అక్కడ కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడైతే మన పరువు ప్రతిష్టలు ఏమయ్యేవి? ఇందులో ఎవరో ఎవరిని ఉద్ధరించలేదు. అందరే. మీ ₹1,00,000 కట్నం కోసం మీరు చూసుకున్నారు, వాళ్ళ అప్రతిష్టం తప్పించుకోవడం కోసం వాళ్ళు చూసుకున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళయింది. ఇన్నేళ్ల తర్వాత ఆ పిల్ల పరిస్థితి ఏమిటో, కాపురం చేయాలని ఆ పిల్లకు ఉందో లేదో ఎవరన్నా తెలుసుకున్నారా? ఇప్పుడు మాత్రం మునిగిపోయింది ఏమీ లేదులేవా. నెల తిరక్క ముందే ₹5,00,000 కట్టం తోటి బంగారులోని పిల్లని తీసుకొచ్చి చేస్తాను నీకు. ఏమక్కర్లేదు, నా పెళ్లి గురించి ఎవరో ఏమీ పట్టించుకోనక్కర్లేదు. నేనే చూసుకుంటాను, నేనే చేసుకుంటాను. అంటే మాకు తెలియకుండా చూసుకున్నావా చేస్తున్నావా? చెప్పు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. వస్తానమ్మా. బాబు